ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడేం చేద్దాం అత్తయ్య గారు? నాకు అదే అర్థం కావట్లేదు. చూడండి అత్తయ్య, బాల ఆ పరిస్థితిలో ఉన్నా సరే బావుగారు ఎండి పొజిషన్లో ఉండి ఇన్నాళ్లు బిజినెస్ ని కాపాడారు. పాపం ఇప్పుడు ఆయన కూడా కోమలో ఉన్నారు. ఇక వేరే దారి ఉంది? ఫణి అనంత్ ఉన్నారు. ఫణి ఎప్పుడూ బిజినెస్ ని సక్రమంగా చేస్తూ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఫణిని ఎండిగా పెట్టండి అత్తయ్యా. అమ్మా ఏంటిది? ఇంతమంది ఉండగా నన్ను ఏం చేయమంటావు? అనంతున్నాడు, అన్నయ్య ఉన్నాడు. మీ అన్నయ్య ఉన్నాడ్రా. మీ అన్నయ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండీగా ఎలా పెడతాం? మీ అన్నయ్యని అడ్డు పెట్టుకుని అందరూ బిజినెస్ లాక్కుంటారు. పోనీ అనంతున్నాడు కదా. ఫణి, నేను నీకు చాలాసార్లు చెప్పాను నాకు ఈ బాధ్యతలు ఇవన్నీ వద్దు అని. కంపెనీలో ఉన్న ఏ చిన్న పోస్ట్ అయినా సరే మన బిజినెస్ కోసం నేను చేస్తాను. ఎండి చైర్లో కూర్చునే ఆలోచన నాకెప్పుడూ లేదు. పని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బోర్డు మెంబర్స్ని వదులుకోవడం కన్నా మన కంపెనీని కాపాడుకోవాలి. దానికి నువ్వే కరెక్ట్. రేపు బోర్డు మెంబర్స్ అందరినీ మీటింగ్కి రమ్మను. అక్కడే నిన్ను ఎండీగా ప్రపోజల్ పెడతాను. మిగిలిన బోర్డు మెంబర్స్కి ఏ ప్రాబ్లం లేదంటే ఇమీడియట్గా ఎండీగా నిన్ను అపాయింట్ చేసి బోర్డు మెంబర్స్ అందరితో లీగల్గా సంతకాలు తీసుకోవాలి. నీ ఇష్టం బామ్మ. నాకు కూడా అన్నంతలాగే ఇష్టం లేదు. కానీ ఇటు అన్నయ్య పరిస్థితి, అటు పెదనాన్న పరిస్థితి, ఇవన్నీ చూసి నీ మాట కాదనలేక ఒప్పుకుంటున్నాను. బామ్మగారు, ఒక్కసారి ఆలోచించండి. బాలాగారు ఎండీగా ఉండేవారు. కానీ ఆ ఎండీ పొజిషన్ని మావయ్య గారు తీసుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బాలాగారి ప్లేస్లో ఆయన ఇన్నాళ్ళు బిజినెస్ నడుపుకుంటూ వచ్చారు. మిగిలిన బోర్డు మెంబర్స్కి ఈ సమస్య రాలేదు. ఇప్పుడు కూడా ఆ చైర్ బాలాగారికే ఉంచి బిజినెస్ నడిపిస్తే మంచిది. నువ్వు చెప్పేది కరెక్టే త్రిపుర. కానీ బోర్డు మెంబర్స్ నిర్ణయం తీసుకున్నాక మనమేం చేయలేము. ఫణి కూడా మీ మావయ్య గారిలాగే సమర్థవంతంగా బిజినెస్ నడుపుతాడు. ఆ నమ్మకం నాకుంది. బామా, పని చేసేస్తాడు. పని ఏమిటి? ఎంత తొందరగా ఏర్పాట్లు చేస్తే అంత మంచిది. రేపే అందరినీ మీట్ అవ్వాలి. మీటింగ్కి టైం ఫిక్స్ చేయి. పని అన్నయ్య. శ్రీవారు, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ రా ఫణి. పని తప్పక కంగ్రాట్స్ రా పని. దీని వెనక ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా అది జరగనివ్వకూడదు.
ఫణి ఎప్పుడూ బిజినెస్ ని సక్రమంగా చేస్తూ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఫణిని ఎండిగా పెట్టండి అత్తయ్య. ఫణి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బోర్డు మెంబర్స్ ని వదులుకోవడం కన్నా మన కంపెనీని కాపాడుకోవాలి. దానికి నువ్వే కరెక్ట్. రేపు బోర్డు మెంబర్స్ అందరినీ మీటింగ్కి రమ్మను. అక్కడే నిన్ను ఎండీగా ప్రపోజల్ పెడతాను. ఏంటి వదిన గారు, తెగ ఆలోచిస్తున్నారంటే? నన్ను ఎండీగా అవనివ్వను అని తెగ వాగ్దానాలు శబదాలు చేశారు కదా, మరి ఇలా డీలా పడిపోయారేంటి? ఎవరేం చేసినా ఎండీ సీట్ నాదే. మన బిజినెస్ పార్ట్నర్స్ అందరూ నేను ఎండీ అవ్వాలని తెగ ఫోర్స్ చేస్తున్నారని బామ్మ దాకా తీసుకెళ్లాను. బామ్మ ద్వారా నేను ఎండీ అవుతాను. దాన్ని ఆపలేరు. తప్పు చేస్తున్నావు ఫణి. నీ కుటుంబానికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మారు. ఈ డబ్బు అధికారం కంటే నీ ఫ్యామిలీ, నీ వాళ్లతో నీ రిలేషన్ ఇంపార్టెంట్. హలో టీచర్ అమ్మా, నీ లెక్చర్లు అవి క్లాస్లో ఇచ్చుకో, లేకపోతే మా అన్నయ్యకి ఇచ్చుకో. నాకు కాదు. నాకు కావలసింది అధికారం, హోదా, డబ్బు. ఇవే. ఫణి, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. నువ్వు చాలా అన్యాయంగా, అక్రమంగా ఎండీ సీట్ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీది దురాశ. దాన్ని నేను గెలవనివ్వను. నీలాంటి వాడు ఆ ఎండీ పోస్ట్లో కూర్చొనివ్వకుండా నేను పోరాటం చేస్తాను. నువ్వెంత పోరాటం చేసినా నేను తిప్పి కొడతాను. ఆ ఎండీ పోస్టు దక్కించుకుంటాను. నీ గురించి, నీ నిజ స్వరూపం గురించి అందరికీ చెప్పి నీ కుతంత్రాలు బయట పెట్టడం నాకు 5 నిమిషాల పని. కానీ కుటుంబాన్ని చీల్చడం ఎందుకు అని, మన పరువు మనమే పోగొట్టుకోవడం ఎందుకు అని ఆగుతున్నాను.